కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టులని జలకళ సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరామ్ తాతయ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టులకు వరద వస్తుండటంతో అధికారులు కలిసి గేట్లు ఎత్తి నీటికి కిందికి దించి విడుదల చేశారు. ఇక కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఎగువ నుంచి 3 లక్షల క్యూసెక్ల వరద పులిచింతలలోకి వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 30 టీఎంసీలకు చేరింది. సాగర్ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 5 గేట్లు ఎత్తి 96,898 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 10,000 క్యూసెక్ల నీరు మళ్లిస్తున్నారు. పులిచింతల దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కృష్ణమ్మకి జలార్దిస్తూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం లాంఛన చేసాం. ఇప్పటికే 6 గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది. మరి తెలుగుదేశం ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత వర్షాలకి సాగుని ఎటువంటి ఇబ్బంది లేకుండా నిజంగా ప్రజలందరూ రైతాంగం సంతోషపడే విధంగా మరి దేవుడు కరుణిస్తూ ఉన్నాడు. రైతులు అదేవిధంగా ప్రజలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మేము ఏదైతే దేవుడు ప్రార్థిస్తామో అదేవిధంగా అన్ని విధాల వాతావరణం కలిసి వచ్చింది. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి మా ప్రభుత్వం పడుతున్నది. 3 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ నడలేదు. 45 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి ఈ పులిచింతల ప్రాజెక్టు ఇప్పటిదాకా 3 సంవత్సరాలకు నడలేదు. ఈరోజు మరి నిండి సర్ప్లస్ వాటర్ ఉంటే ముందు చూపుతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కిందకి మరి ప్రకాశం బ్యారేజ్ నీళ్ళు వదులుతా ఉన్నాం. మరి దీని యొక్క శుభసూచిగా అవపడతా ఉంది. వాళ్ళన్నమాటికి మాత్రం కూడా ప్రజల అవసరాలు ఏమైంది 2 జిల్లా కనెక్ట్ అవ్వడం వల్ల అందరికీ చాలా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఈ బ్రిడ్జిని త్వరలో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతారు. ఇప్పటికే పల్నాడు జిల్లా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ఎన్టీఆర్ జిల్లా వైపు ముత్యాలలో ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం రెవెన్యూ అధికారులు కూడా మరి అవతల కేసీబీ ఇండస్ట్రీస్ కూడా వెళ్ళి ఉన్నారు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ త్వరలో స్టార్ట్ చేస్తామని